వాడు వార్తంతా చదివే తీరిక లేదు కాబట్టి అది చూడగానే తెలుగుదేశం వాళ్ళు హెడ్డింగ్ చూసేసి అబ్బా కొట్టాడరా జగన్ గారిని అని సంతోషపడిపోతున్నారు. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు అది అసలు ఆ పేపర్ తీసి అవతల పడేస్తున్నారు. కానీ అందులో కాస్త డీప్గా చదివితే తెలిసేటటువంటి అంశాలు ఒక జస్ట్ విశ్లేషణాత్మక కోసం. ఇసుక తినేస్తున్నాడు జగన్. ఇప్పుడు రేపు ఇది కూడా పేపర్లో ఫ్రంట్ పేజీలు బ్యానర్లో హెడ్డింగ్కి ఇవన్నీ నడుస్తుంటే నడిచినవి కూడా ఏది సుప్రీంకోర్టు దాకా ఎన్జీటీకి వెళ్ళడం. కాకపోతే ఇక్కడ అసలు లాజిక్ నిన్ననే ఈనాడు రాసినటువంటి కథనంలో చూసుకుంటే జగను ఏపీ ఎండీసీ ద్వారా 1680 కోట్లు జగన్ వచ్చాక సంపాదించింది. 1680 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. తర్వాత ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే 3 ఏళ్లలో 2520 కోట్లు వచ్చినాయి. అంటే 5 ఏళ్లలో జగను ఇసుక కారణంగా 4200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేశారు. వాళ్ళు ఏం తినలేదు, వాళ్ళందరూ పత్తిత్తులు లేకపోతే పతిరతలని నేను చెప్పను. 4200 కోట్లు రాష్ట్రానికి వాళ్ళే తిన్నది బోగా ఇచ్చారు. మరి చంద్రబాబు గారు హయాంలో మొత్తం కలిపి 700 కోట్ల రూపాయలు వచ్చింది 5 ఏళ్లలో. ఫస్ట్లో డ్వాక్రా మహిళలకు అని చెప్పిన టైంలో వచ్చింది. ఆ తర్వాత ఫ్రీ ఇసుక అన్నారు. అంటే పోనీ 4200 కోట్లు 750 తీసేస్తే పోనీ 1000 తీసేద్దాం, 3000 కోట్ల రూపాయలు అప్పుడు అధికారికంగా తిన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఈయన జగన్ ఓ 3000 కోట్లు తిన్నాడని రాశారు. అంటే అప్పుడు ఆ 3000 కోట్లు కూడా కలిపితే 6000 కోట్లు చంద్రబాబు తిన్నట్టే కదా, లేదు తెలుగుదేశం వాళ్ళు తిన్నట్టే కదా. అంటే ఆ లెక్కల పాపను రాస్తూ పొరపాటున నిజాలు చెప్పేస్తున్నారు రామోజీ గారు.